మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము, శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రానేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు ఆ తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించాడు. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా? ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటలు పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు
వాళ్ళకి సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో, అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. మిథున రాశి వీళ్ళకి కొంత అనవండి బాబు. మిథున రాశి వాళ్ళకి డ్యూయల్ నేచర్, బటర్ఫ్లై, స్థిరమైన అభిప్రాయం ఉండదు. మా అత్తగారు చచ్చిపోవాలండి అంటే శుక్రమహాదశలో అమ్మ ప్రమాదం ఉంది. శుక్రమహాదశలో చచ్చిపోకపోతే, శుక్రుల్లో గురుడు చేస్తే, చేయకపోతే ఇది. కాబట్టి ఇటువంటి డ్యూయల్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బుర్ర ఫస్ట్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుద్ది అలాంటి వాళ్ళు. అటువంటి ఈ యొక్క మిథున రాశి కొంతమంది అలా ఉంటారు, అందరూ అపార్థం చేసుకోకండి అమ్మా. మీరంతా కూడా ఇందులో టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, మంచి పోస్టుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బుధుడు అంటే జ్ఞానానికి ప్రతీక. పాపం వాళ్ళకి అమ్మాయికులు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పుడు మాటలు చెప్తా ఉంటారు కింద వాళ్ళు వచ్చి, సార్ ఆడు మంచోడు కాదు, మంచోడు కాదు. ఐఏఎస్ అంటే ఏంటి పాపం, లోక జ్ఞానం ఉండదు. ఐఏఎస్ గదిలో 4 గదుల్లో ఉండి చదువుకుంటేనే ఐఏఎస్ కదా వచ్చేది. కాబట్టి బయట యొక్క క్రిమినల్ తెలివితేటలు, అటెండర్ల యొక్క తెలివితేటలు, గుమస్తాల యొక్క కుట్రలు ఇవన్నీ తెలియదు. సో ఓకే అని నమ్ముతారు. ఇప్పుడు అలా ముదిరిపోయారు అనుకోండి, వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. కానీ సో రావ్ ఆర్ఏఓ రావ్ సివిల్ సర్వీసెస్కి ఆయన సెలెక్ట్ కాకపోతే రాజమండ్రి నుంచి వెళ్ళి కొన్ని లక్షల మంది, వందల మంది, వేల మంది ఐఏఎస్ ఆఫీసర్ని తయారు. రావ్స్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, న్యూఢిల్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, తను జైన్, రోమన్ సైని అన్ అకాడమీ, వాళ్ళంతా మేమంతా ఫ్రెండ్స్ ఆయన. అందుకని వాటి గురించి మాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళంతా కూడా మెరుపులు మెరవాల, ఉరుములు ఉరవాల. అర్జునుడు సాధన చేయాలి, వృత్రాసుర సాధన చేయాలి. వృత్రాసురుని ఎలా చేసేసింది అమ్మవారు, ఏం చేయలేక దేవతలంతా సముద్రం యొక్క నురుగుల్లో వజ్రాయుధాన్ని పెట్టి నమ్మక ద్రోహం చేసి కట్ చేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఏమైనా తెలుసా మీకు? దేవి భాగవతం తెలుస్తుంది. కార్తవీర్యార్జునుడు, ఈ కార్తవీర్యార్జునుడు ఎవడైనా సరే డబ్బులు పోతే నష్టద్రవ్య ప్రాప్తి, పోయిన దానికి కార్తవీర్యార్జునుడు అని చేసేస్తాడు. ఆదిత్యరామ్ అని ఒక ఫూలిష్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఆదిత్యరామ్ మ్యూజిక్ డైరెక్టర్ అని కొట్టండి వస్తుంది. 8,000 బస్సులో పోగొట్టేసుకొని, వాళ్ళు చెల్లి పెట్టిన బట్టలు బ్యాగ్ మధ్యమరుపుతో పోగొట్టేసుకొని, ఒకసారి 1200 కెమెరామెన్ దొబ్బేశాడు. సివిఆర్ ఛానల్ అని ఉందనమాట అక్కడ. అటువంటి వ్యక్తి ఏమంటాడంటే, గురుగారు కార్తవీర్యార్జునుడు మంత్రం చదివేశానంటే, అరే నువ్వు డిపో మేనేజర్ కంప్లైంట్ ఇవ్వరా, డిపోకి వెళ్ళు, ఆడికి వెళ్తే దొరుకుద్దురండి. అయి చేయడు, మంత్రం చేస్తానండి గురుగారు, రాలేదండి. ఆ కార్తవీర్యార్జునుడే దత్తాత్రేయుడు వేసి పడేస్తే పరశురాముడు వేసేసాడు, మీ వంటి వాడి చేతిలో పోవాలని. మరి అతను మామూలు రాజుగా ఉండి దత్తాత్రేయుడు అనుగ్రహంతో సహస్రబాహువులు కలిగినటువంటి మహోన్నత వీరుడిగా ఉండి ధర్మబద్ధంగా జీవించి ఆ తర్వాత గర్విష్ఠ అయితే పరశురాముడి చేతిలో మరణం పొందినటువంటి వ్యక్తి. మరి రేణుకమ్మని, పరశురాముడి యొక్క తల్లిని, ఆ తండ్రిని నరికేశాడు గౌతమ మహర్షి. గౌతమ మహర్షి అహల్య భర్త కదా. ఈయన మన రేణుకా అమ్మవారి యొక్క భర్త అయినటువంటి మనకి భరద్వాజ మహర్షి, భార్గవుడు. సో ఈ విధంగా మనకి ఏమైందంటే జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతులు. ఏమండి మీరు రేణుకాదేవికి జమదగ్ని అన్నారండి, పరశురాముడు అన్నారండి, తర్వాత ఇది ఏంటి ఆయన పేరేంటి గౌతమ మహర్షి అహల్య, ఇట్లా అంటే మనం మెమరీ రిటెన్షన్ స్కిల్స్ పెరుగుతాయి. యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. దేవి వచ్చి కూర్చుంటుంది. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాళ్ళం, దత్తాత్రేయ శర్మ దగ్గర. మరి ఇటువంటి మిథున రాశి వాళ్ళంతా కూడా కొన్ని సాధనలు చేసుకోవాలమ్మ. మా పిల్లలు వదిలేశారండి, కోర్టు గొడవల్లో ఉన్నామండి. మరి తర్వాత మేము ఈ రాశి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రాశి ఏమన్నా నీకు వచ్చి ఇచ్చేద్దా? మాకు గోగినేని బాబు చెప్తాడు, హాస్పిటల్లో పడతారు మీరంతా రాసుల్లో కదండి. కరెక్ట్ అతను చెప్పారు. ఎవరికంటే ఈ తత్వం తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అంతేగాని గురువుకే పంగనామాలు పేర్లు పెట్టేవాడికి సాధన వస్తుందా? అసలు మీరు ఏ దేవత సాధన చేస్తే పని వస్తుందో సీక్రెట్. ఆ సీక్రెట్ ఎవరికి చెప్తాం? మా శిష్యులకు చెప్తాం, సాధన చేసే వాళ్ళకి చెప్తాం. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నాం మేము, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం.
అంటే ఎవడ పడితే ఫోన్ చేసేసి ఏమన్నా గురుగారు నాకు చెప్పేయండి అని చెప్పేస్తామా? అంత అమాయకులమా? మరి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి చంద్రగ్రహణ సమయాలలో, సూర్యగ్రహణ సమయాలలో, ఆ తర్వాత కొన్ని కస్ప పీరియడ్స్లో సాధన చేయాల్సి ఉంటుంది. ఉరుములు మెరిచేటటువంటి సమయంలో చేయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మర్రి చెట్టు కింద చేయాల్సి ఉంటుంది, వేప చెట్టు కింద చేయాలంటుంది. శివగీత చదవండి. శ్మశానాల్లో అని రాస్తాడు. శిథిలమైనటువంటి దేవాలయాల్లో, గురువు సన్నిధిలో రకరకాల సాధనలు ఉంటాయి నాయన. కాబట్టి జస్ట్ మీకు ప్రసాదంలో కొంచెం కొంచెం పెడతాం. తర్వాత మమ్మల్ని నిజంగానే బాగా ఫాలో అయ్యేవాడిని నేను పికప్ చేస్తున్నాను. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల కాలంలో ఇంత బుడ్డోడు అప్పటి నుంచి నేను గురువుల యొక్క కాళ్ళు పిసికి 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 నేర్చుకుంటాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి, రాషనలిజం, హేతుబద్ధత, లాజికల్ కన్సిస్టెన్సీ, సైంటిఫిక్ అప్రోచ్, ఇవన్నీ రావాలి. అంతేగాని మేమే గొప్పవాళ్ళం ఏంటి మీరు జాబులు చేసేస్తే అయిపోతారా? ఎందుకు పక్షపాతం అవుతుంది మరి మీకు రిటైర్ అయిపోయిన తర్వాత? రిటైర్ కాకముందు మీ పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు కొంతమందికి? కర్మనైనా ఆ కర్మను ఎలా దాటాలి ఎవడు పడతాడు చెప్పేస్తాడు? బస్ కండక్టర్ చెప్పేస్తాడు. ఇప్పుడు బస్ కండక్టర్ని కూడా పట్టుకుని గురుగారు చెప్పండి కర్మ ఎలా తప్పించుకోవాలా బస్ కండక్టర్ చెప్తాడా? బియ్యం బస్తాలు లెక్క చెప్పేవాడు పెద్ద జగద్గురువుగా ఎదిగిపోయాడు, ప్రవచనకర్తగా. వాళ్ళ డ్యూటీ ఏంటి? బియ్యం బస్తాలు లెక్కెట్టాలి అంతే. ఎవరు చెప్పాలి? టీచర్ చెప్పాలి, సాధన చేయాలి, ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోండి, మేము చెప్తాం తప్పకుండా డెఫినెట్గా. సో ఏ సాధన మిథున రాశి వారికి అందరికీ కూడా ఇదేంటంటే కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ సాధన. అంతవరకే నేను చెప్పేది ప్రతిదీ రిలేటివ్గా నేను చెప్తున్నాను. సో ఐ హ్యావ్ ఇన్ వెరీ కాన్షియస్ స్టేట్లో చెప్తున్నాను. సో ఏదైనా సాధన చేస్తే మీరు మిథున రాశి వాళ్ళు దాటుతారో మనం డిస్కస్ చేద్దాం. కీప్ ఫాలోయింగ్ కీప్ వాచింగ్ ద వీడియోస్. నమస్తే.